2014-19 మధ్య ఏ తరహాలో టీడీపీ ఎమ్మెల్యేలు రాజకీయాలు చేశారో ఇప్పుడు అంతకు మించి చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. నిజానికి అప్పట్లో కొంత గ్యాప్ తీసుకున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది పాటు తమ్ముళ్లు పరిస్థితులను అర్థం చేసుకునేందుకు సంయమనం పాటించారు. ఆ తర్వాత ఎవరికి వారే రాజకీయాలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే అప్పట్లోనూ ఉచిత ఇసుక, అధికారులపై పెత్తనం, ప్రజల నుంచి మామూళ్లు వసూలు చేయడం చేశారు. ఈ పరిణామాలతో పార్టీ బాగా దెబ్బతింది. ఓవర్ హెడ్ ట్యాంక్ బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో పంపులు తుప్పుపట్టిపోయినట్టుగా చంద్రబాబు మంచి నాయకుడు, విజనున్న నాయకుడు అని పేరు తెచ్చుకున్న నియోజకవర్గంలో నాయకులు భ్రష్టు పట్టిపోయారు. దీంతో పార్టీ అధికారం కోల్పోయింది. ఇక 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఈ విషయం చెప్పుకుని బాధపడ్డారు. నన్ను చూసి ఓటేయండి, కొన్ని తప్పులు జరిగాయి, సరిచేస్తాను అని వేడుకున్నారు. అయినా ప్రజలు చంద్రబాబును పట్టించుకునే స్థాయిలో కనిపించలేదు. ఇక ఇప్పుడు తమ్ముళ్లు అసలు గ్యాప్ కూడా తీసుకోవడం లేదు. వారిదే రాజ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అప్పట్లో ఏడాది పాటైనా ఆగారు. ఇప్పుడు 2 నెలలు కూడా కాకముందే తనదైన శైలిలో విజృంభిస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబాలు కూడా ఒక పద్ధతి లేకుండా వ్యవహరిస్తున్నాయి. అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తే ఏదో రాజకీయం అనుకోవచ్చు. కానీ టీడీపీ అనుకూల మీడియాలోనే తమ్ముళ్ల ఆగడాలకు సంబంధించిన వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 మంది ఎమ్మెల్యేల పనితీరు గందరగోళంగానే కాకుండా పార్టీకి కూడా ఇబ్బందులు సృష్టించేలా మారిపోయింది. దీనివల్ల వారు ఇప్పటికిప్పుడు ఆనందం పడొచ్చు, కానీ ప్రజాకోణంలో చూసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. దీనికి చంద్రబాబు ఇప్పటి నుంచే బ్రేకులు వేయాల్సి ఉంది. లేకపోతే మరిన్ని ఇబ్బందులు ఖాయం.